హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో తలకాయ కూర చేయబోతున్నానండి. చిన్న సైజ్ తలకాయ, మేక తలకాయని కట్ చేయించుకొని ఇలా నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్నానండి. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఈ శుభ్రం చేసి పెట్టిన ఈ తలకాయ కూరని ఆ ప్రెషర్ కుక్కర్లోకి మొత్తం నీట్గా తీసుకునేసి అందులో 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల ధనియాల పొడి, 3 స్పూన్లు కారము, 1/2 స్పూన్ పసుపు, దంచిన వెల్లుల్లి రెబ్బలు ఒక 4-5, అందులోనే 3 స్పూన్ల నూనె కూడా వేసుకునేసి అన్ని ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి. ఇట్లా వీడియోలో చూపించిన విధంగా చేతితో మిక్స్ చేస్తేనే బాగా వస్తుందండి, గడ్డితో మిక్స్ చేస్తే అంత పట్టదు. ఇప్పుడు ఇందులో 1.5 లీటర్ నీళ్లు పోసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలండి, వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి లేత మాంసం అయితే 5 విజిల్స్ సరిపోతాయండి, లేదంటే 10 విజిల్స్ పెట్టి ఉడికించుకోవాలి, లేకుంటే సరిగా ముక్క ఉడకదు. ప్రెషర్ పోయిందండి. ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసి అది ఉడికిందో లేదో చెక్ చేసుకుందామండి. చూడండి, చాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మసాలా పేస్ట్ కోసం 2 ఇంచుల అల్లము, 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న సైజు ఉల్లిపాయ, 2 ఇంచుల దాల్చిన చెక్క, 5 నుంచి 6 లవంగం మొగ్గలు వేసుకొని దాన్ని బాగా పేస్ట్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా పేస్ట్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. అందులో చిన్న సైజు తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకునేసి అది కలర్ చేంజ్ అయ్యే వరకు ఒక 3 నిమిషాలు అలా వేయించుకోండి. ఉల్లిపాయలు వేగిపోయాయండి. ఇప్పుడు సన్నగా తరిగిన 2 టమాటా వేసుకోండి. ఇవి కూడా ఒక 3 నుంచి 5 నిమిషాల వరకు వేయించుకోండి, కొంచెం మెత్తపడే వరకు. ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న మసాలాని దీనిలో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఈ మసాలా కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు అలా వేయించుకోవాలండి. వేగిన తర్వాత మసాలా వేగిపోయిందండి. ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్నటువంటి తలకాయ కూర, దానిలో ఉన్నటువంటి నీళ్లు మొత్తం ఆ బాండీలోకి వేసేసుకునేసి మసాలా అంతా కలిసేలాగా నిదానంగా కలిపెట్టాలండి. ఎందుకంటే బాగా మెత్తగా ఉడికిపోయింది కదా, మనం కొంచెం ఫాస్ట్గా కలిపామంటే ఆ బోన్ నుంచి ఆ కండ అనేది విడిగా వచ్చేస్తుంది. సో కాబట్టి ఓపిగా కలిపి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే మసాలాలన్నీ బాగా పడతాయి. ఇప్పుడు మూత ఓపెన్ చేసేసి మిరియాల పొడి ఒక 1/2 స్పూన్, తర్వాత కొత్తిమీర వేసుకునేసి ఒకసారి మిక్స్ చేసేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి. తర్వాత చూడండి, ఓపెన్ చేసి చూడండి, చాలా బాగా వచ్చింది కదా. ఇది ఫస్ట్ టైం ట్రై చేశానండి, చాలా టేస్టీగా వచ్చింది. సర్వింగ్ బౌల్ తీసుకోండి. అన్నం, చపాతీ, ఇడ్లీ, దోశలోకి సూపర్ కాంబినేషన్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.